హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? సో, మీ అందరికి తెలుసు మన ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ ఆర్మూర్‌లో ప్రారంభించడం జరిగింది. సో, చాలా వరకు విద్యార్థులు కాల్ చేస్తూ వాళ్ళ డౌట్స్ కోసం కాల్ చేస్తూ నన్ను అడగడం జరుగుతుంది. సార్ నేను 12థ్ అయిపోయింది. సేఫ్టీ ఆఫీసర్ జాబ్‌కి నేను ఎలిజిబిలిటీ ఉంటానా? ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా? అని చెప్పేసి. సో, ఈరోజు అదే టాపిక్ గురించి డిస్కషన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ ఐ బికమ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫ్టర్ 12థ్ అనే విషయానికి చూసుకుంటే, యెస్ అనే చెప్పొచ్చు. 12థ్ తర్వాత ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ అవ్వడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఏ కోర్స్ వాళ్ళు చేయొచ్చు అనేదేమైనా ఉందా అనంటే నో. ఆర్ట్స్ వాళ్ళైనా సరే, కామర్స్ వాళ్ళైనా సరే, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సరే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనే కోర్స్ చేయొచ్చు. దాని తర్వాత సేఫ్టీ ఆఫీసర్‌గా జాబ్ గూడా పొందవచ్చు. సైన్స్, కామర్స్ అట్లాగే ఆర్ట్స్ చేసిన తర్వాత మరి సేఫ్టీ ఆఫీసర్ జాబ్ వస్తుందా అనంటే జాబ్ రాదు. బట్ కోర్స్ మాత్రం చేయొచ్చు. కోర్స్ చేసిన తర్వాతనే జాబ్ అనేది వస్తుంది. సో, కోర్స్ చేయడానికి మాత్రం మనం ఖచ్చితంగా 12థ్ క్వాలిఫికేషన్‌తో జాబ్ అనేది రాదు. 12థ్ తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్స్ చేసినట్లయితే దాని తర్వాత జాబ్ అనేది వస్తుంది. సో, జాబ్ రావడానికంటే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్. అండర్‌స్టాండ్ ద రోల్ ఆఫ్ ఏ సేఫ్టీ ఆఫీసర్. మనం సేఫ్టీ ఆఫీసర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గనక తెలుసుకుంటే ఖచ్చితంగా మనం సేఫ్టీ ఆఫీసర్ అవ్వడానికి మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సేఫ్టీ ఆఫీసర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఏ సేఫ్టీ ఆఫీసర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్స్ అడ్హైర్ టు సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. Their primary duties include identifying potential hazards, enforcing safety protocols, conducting training sessions, and investigating accidents to prevent future occurrences. Safety officers plays a vital role in promoting a safety and healthy work environment. సేఫ్టీ ఆఫీసర్ అనే అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్ ఏరియాని, ఆ ఎన్విరాన్మెంట్‌ని సేఫ్టీగా ఉంచడం, అక్కడ ఉన్న ఏదైతే ఆ పాలిసీ గాని, ఆ స్టాండర్డ్స్ గాని ఫాలో అయ్యే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అట్లాగే ట్రైనింగ్స్ ఇవ్వడం. వర్కర్స్‌కి గాని, అక్కడున్న స్టాఫ్స్ గాని ట్రైనింగ్స్ ఇవ్వడం. అట్లాగే ఎట్లాంటి యాక్సిడెంట్స్ గాని, ఇన్సిడెంట్స్ గాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సేఫ్టీ ఆఫీసర్ అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఈ సేఫ్టీ ఆఫీసర్ అనే జాబ్ చేయడానికి ఈ ఏదైతే డ్యూటీస్ ఉంటాయో ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉన్న తర్వాతనే మనం ఈ కోర్స్ అనేది చేయగలుగుతాం. సో, బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేముంటాయి జాబ్ జేయడానికి? లేదా జాబ్ కంటే ముందు కోర్స్ చేయడానికి? 12థ్ స్టాండర్డ్స్ అయిపోయిన 12థ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే, ఆర్ట్స్ నుండైనా సరే, కామర్స్ నుండైనా సరే, సైన్స్ నుండైనా సరే, సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేయొచ్చా అంటే నో అనే జెప్పొచ్చు. ఎందుకంటే 12థ్ స్టాండర్డ్ తర్వాత ఖచ్చితంగా మనం సేఫ్టీ కోర్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. సేఫ్టీ కోర్స్‌లో మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేటివి అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఆ కోర్స్ చేసినట్టయితే, ఆ కోర్స్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 12థ్ అయిపోయిన వెంటనే సేఫ్టీ ఆఫీసర్‌గా జాబ్ చేయడానికి అర్హత ఉండదు. ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, అట్లాగే నిబోష్ హెచ్ఎస్‌డబ్ల్యూ లేదా నిబోష్ ఐజీసీ, అట్లాగే ఐఓష్, అట్లాగే ఓషా 30 అవర్స్. ఈ కోర్సెస్ గనక మనం చేసినట్టయితే ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ అనే జాబ్ మనం చేయడానికి అర్హులమవుతాము. ఈ 12థ్ తర్వాత క్వాలిఫికేషన్ ఆర్ట్స్ గాని, కామర్స్ గాని, సైన్స్ గాని ఏదైనా ఉన్నా సరే, మనం డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ గనక చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఆఫీసర్ లెవెల్‌లో మనం జాబ్స్ అనేటివి చేయొచ్చు. చాలా వరకు మనం చూస్తుంటాం. 12థ్ అయిపోయిన తర్వాత ఏం జేయాలి? ఏ కోర్స్ మనం ఏవి చేస్తే మన ఫ్యూచర్ సెటిల్ అవుతుంది? తొందరగా సెటిల్ అవ్వడానికి ఎట్లాంటి కోర్సెస్ మనకు మార్కెట్‌లో ఉన్నాయి? అని చాలా వరకు విద్యార్థులు
ట్రై చేస్తూ ఉంటారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ సరైన అవగాహన లేక, చెప్పేవారు లేక, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే గైడెన్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఏదో ఒకటి చదవాలి కదా అని జెప్పేసి, ఏదో ఒకటి చదివేసి జస్ట్ సర్టిఫికేట్ అయితే సంపాదిస్తున్నారు. బట్ జాబ్స్ అనేటివి మాత్రం జీరో. మళ్ళీ తర్వాత మళ్ళీ క్వెషన్ మార్క్. నెక్స్ట్ ఏం జేయాలి? అంటే చదువు ఓకే. 12థ్ తర్వాత ఏదో అడ్జస్ట్‌మెంట్‌గా ఏదో ఇంటర్ డిగ్రీ జేసుకుంటారు. డిగ్రీ తర్వాత మరి నెక్స్ట్ ఏం జేయాలి అనేసరికి ఏదో ఒక జాబ్. చాలా వరకు మనం జూస్తున్నాం. చాలా వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం జాబ్ జేయాలి? లైఫ్‌ని ఎట్లా కెరియర్‌ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి? అనే డౌట్స్ చాలా మందిలో ఉండి ఏదో ఒక జాబ్ జేస్తూ చాలా స్ట్రగుల్ అవుతున్న కండిషన్స్, సిట్యుయేషన్స్ మనం ప్రెజెంట్ ఉన్న విద్యార్థుల్లో మనం చూస్తున్నాం. సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేయడానికి పెద్ద పెద్ద పెద్దగా చదవాల్సిన అవసరం ఏం లేదు. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, నిబోష్, ఐయోష్, ఓషా ఇలాంటి కోర్సులు చేసినట్టయితే 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సో, ఈ బేసిక్ క్వాలిఫికేషన్‌తో ఖచ్చితంగా 12థ్ ఇంటర్మీడియేట్ తర్వాత ఖచ్చితంగా ఆ విద్యార్థి ఉద్యోగం జేయడానికి ఖచ్చితంగా అర్హత అనేది ఖచ్చితంగా సాధిస్తాడు. సో, ఈ 12థ్ తర్వాత గనక కెరియర్‌ని సేఫ్టీలో ఎంచుకున్నట్టయితే జాబ్స్ ఇండియాలో ఉన్నాయి. అట్లాగే గల్ఫ్‌లో గూడా నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇండియాలో కనీసం మనకు ఈ కోర్స్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కనీసం మనకు 15,000 జీతం నుండి మన కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. 15,000 నుండి స్టార్ట్ అయిన కెరియర్ ఇంకా 20,000, 25,000, 30,000, 40,000 మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మారుతా ఉంటుంది. సో, విద్యార్థులు 12థ్ తర్వాత ఖచ్చితంగా ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ చేయాలి. చేసి మీ కెరియర్‌ని ఒక మంచి దారిలో పెట్టుకోవాలని జెప్పేసి నా గైడెన్స్, నా సజెషన్. అట్లాగే గల్ఫ్‌లో ఉన్నట్టయితే మీరు అడిగి కనుక్కోండి. మీ చుట్టూ రిలేషన్స్ గాని, మీ ఎవరైనా ఇంటి పక్కల గాని, ఇంటి ఎనకాల గాని, చుట్టుపక్కల గాని ఎవరైనా సరే గల్ఫ్ వెళ్ళిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి. సేఫ్టీ ఆఫీసర్ జాబ్ ఎట్లా ఉంటది? అనేది వాళ్ళని ఒక క్వెషన్ అడిగినట్లయితే వాళ్ళే మీకు ఆన్సర్ ఇస్తారు. నంబర్ ఆఫ్ ఈరోజు మనకు సేఫ్టీ లేకుండా మన రోజనేది స్టార్ట్ అవ్వదు. ఏదో ఒక రూపంలో మనం సేఫ్టీ అనేది ఫాలో అవ్వాల్సిందే. అట్లాంటిది మనకు ఇండస్ట్రీస్‌లో గాని, మనకు బయట వేర్ హౌసెస్‌లో గాని, అట్లాగే కన్‌స్ట్రక్షన్స్‌లో గాని సేఫ్టీ డిపార్ట్‌మెంట్ లేనిదే ఆ ప్రాజెక్ట్స్ గాని, ఆ ఇండస్ట్రీస్ గాని రన్ అవ్వవు. సో, ఖచ్చితంగా సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అనేది ఉంటుంది. దాంట్లో సేఫ్టీ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కంపెనీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళని జాబ్స్‌లో పెట్టుకుంటారు. అది ఇండియాలో అయినా సరే, గల్ఫ్‌లో అయినా సరే. సో, విద్యార్థులు ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు 12థ్ అయిన తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ కెరియర్ ఎట్లా ఉంటుందో ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు చెక్ జేసుకోండి. నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే చూసుకున్నాం. మరి ఎట్లాంటి స్కిల్స్ అవసరము సేఫ్టీ ఆఫీసర్‌కి? యెస్. కమ్యూనికేషన్, అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అట్లాగే సేఫ్టీ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఖచ్చితంగా మనకు అవసరం. స్కిల్స్ లేకుండా మనం మార్కెట్‌లో జాబ్స్ ట్రై చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి? ఇంటర్వ్యూస్ అంటే ఏదో పెద్దగా ఉంటుందని మనం అనుకోవద్దు. ఎవరైతే కోర్స్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఫేస్ చేసే ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వెషన్స్ ఉంటాయి? సేఫ్టీ రిలేటెడ్ క్వెషన్స్. ఎట్లాంటి ఏం ఏం మీ క్వాలిఫికేషన్ ఏంటి? నెక్స్ట్ క్వాలిఫికేషన్‌లో మీరేం నేర్చుకున్నారు? నేర్చుకున్నప్పుడు ఎట్లా నేర్చుకున్నారు? క్లాసెస్ ఎన్ని రోజులు విన్నారు? అట్లాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైనా మీకు ఉందా? సేఫ్టీ అంటే ఏంటి? హజార్డ్ అంటే ఏంటి? రిస్క్ అంటే ఏంటి? అని జెప్పేసి మనకు చిన్న క్వెషన్స్. ఇట్లాంటివి మనం గనక బేసిక్ లెవెల్‌లో గనక మనం ఇంటర్వ్యూ గనక పాస్ అయిపోతే జాబ్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది.
నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎస్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు మనకు ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ అనే అతను ఫీల్డ్‌లో హజార్డ్స్‌ని ఐడెంటిఫై చేయడము, ఆ హజార్డ్స్‌కి ప్రికాషన్స్ ఇవ్వడము అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఏదైనా హజార్డ్ అక్కడ ఉంది. ఆ హజార్డ్‌ని ఎట్లా మనము రిమూవ్ చేయాలి? సేఫ్టీగా వర్క్ చేయడానికి ఎట్లాంటి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి? అనేది ఖచ్చితంగా అతనికి తెలిసుండాలి. నెక్స్ట్ సేఫ్టీ నాలెడ్జ్. సేఫ్టీ నాలెడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా మనకు అవసరమే. ఈ సేఫ్టీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనము కోర్స్ చేస్తున్న టైంలోనే మనకు ఈ నాలెడ్జ్ అనేది మనకు సబ్జెక్ట్ రూపంలో, అట్లాగే ట్రైనింగ్ రూపంలో మనకు వస్తుంది కాబట్టి సేఫ్టీ నాలెడ్జ్ కూడా పెద్దగా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేయాలనుకుంటే మనకు ఆర్మూర్‌లో మనం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఇన్‌స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ. సో అడ్మిషన్స్ అనేటివి కూడా మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. లేట్ చేయకుండా, ఆలోచించి టైంని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా 12th అయినా సరే, 10th అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఎవరైనా సరే ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఆరుమూరులో క్షత్రియ జూనియర్ కాలేజ్ పక్కన అపోజిట్ అపర్ణ హాస్పిటల్ ఎదురుగా మన ఇన్‌స్టిట్యూట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. కోర్స్ జరిగే సమయంలోనే ఇప్పుడు ఎట్లయితే ఈ స్కిల్స్ అనేటివి మనం మాట్లాడుకున్నామో, ఆ స్కిల్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మంచి కోర్స్ మీకు అందించడం జరుగుతుంది. మీ కెరియర్‌కి మంచి ఒక ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో 12th అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ చేయాలని చెప్పేసి నేను ఇచ్చే ఒక గైడెన్స్. దీన్ని మీరు ఆలోచించి ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకొని మా ఇన్‌స్టిట్యూట్‌లో మీరు జాయిన్ అయినట్లయితే మీ కెరియర్ మాత్రం 100% నేను చెప్పగలను. ఒక మంచి గ్రోత్ అనేది మాత్రం ఉంటుంది. సో వెంటనే మీరు మన ఇన్‌స్టిట్యూట్‌ని కాంటాక్ట్ అవ్వండి. 9491003839, 7013058068 మన కాంటాక్ట్ నంబర్స్. సో ఇమ్మీడియేట్‌గా మీరు ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అయ్యి మీ కెరియర్ గైడెన్స్‌ని ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కోర్స్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.